అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురం శృంగేరి శ్రీ శంకర మఠం మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస సందర్భంగా నిత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు, సహస్రనామాలతో కుంకుమార్చనలు జరుగుతాయని, అలాగే ఈ నెల 30వ తేదీ 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా శృంగేరి శంకర మఠ సాంప్రదాయంలో సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని, ఇందుకు గాను భక్తులు 116 రూపాయల స్వల్ప రుసుమును చెల్లించి ఈ వ్రతంలో పాల్గొనవచ్చునని, ఈ పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి రూపు, రవిక, గాజులు, పసుపు కుంకుమలు, అమ్మవారి అనుగ్రహ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అని ఆలయ అర్చకులు తెలిపారు. श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिमूर्त्यात्मक स्वरूपिणी महालक्ष्मी देवतारे नमः. आनंद कर्पूर नीराजनं दर्शयामि. श्रीलक्ष्मीं श्रुतवत्सलां शुभगुणां श्रीसत्यदेव प्रियां भक्ताभीष्टवरप्रदां निरतां रत्नाजले सुस्थितां नानामन्त्रमहोज्ज्वलां भगवतीं नारायणीं निस्तुलां देवीं सत्यवतीं दयामृतमलीं सेवेऽहमम्बां सदा. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते. श्री శృంగేరి శంకరమఠం వారి శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాస సందర్భంగా నెల రోజులు కూడా ఉదయము సాయంత్రము లక్ష్మీ సహస్రనామములతో కుంకుమార్చన, అదేవిధంగా 4 శుక్రవారములు విశేష కుంకుమార్చన, ఆ విధంగా 30వ తారీఖు 4వ శుక్రవారం నాడు శ్రీ వరలక్ష్మి వ్రతము భక్తుల చేత చేయించడం జరుగుతోంది. దానికి గాను రుసుము అతి తక్కువ మొత్తంలో 116 రూపాయలు పెట్టడం జరిగింది. అమ్మవారి యొక్క మహాలక్ష్మి రూపు, ముత్తైదువులందరికీ గాజులు, అలాగే రవికల గుడ్డ, అమ్మవారి యొక్క ప్రసాదము ఇవ్వబడుతుంది. ఈ విధంగా సశాస్త్రీయంగా శృంగేరి సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమములు, అశేష జనభక్తులు అమ్మవారిని ఆరాధించి ఆవిడ యొక్క కృపకు పాత్రులవుతున్నారు. సంపూర్ణ ఆయురారోగ్య ఆయుష్య ఐశ్వర్యములు భక్తులందరూ పొందుగాక. పీఠికాపుర ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్య ఆయుష్య ఐశ్వర్యాభివృద్ధితో వర్ధిల్లుగాక. శుభం భూయాత్. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.